గత ప్రభుత్వ యాడ్స్ ఇవి, కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి యాడ్స్ ఇవి. పబ్లిసిటీకి ప్రజాధనమా, యాడ్ల పేరుతో బీఆర్ఎస్ నిధులు దుబారా, ఢిల్లీ, ముంబై, నాందేడ్లో హోర్డింగ్, త్వరలో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్స్పై సీఎం రివ్యూ, 10 ఏళ్లలో చేసిన ఖర్చుపై ఆరా, వేర్వేరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల ఖర్చుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. త్వరలో ఐఎన్పిఆర్ శాఖ అధికారులతో రివ్యూలు చేసి వాటిపై ఆ ఖర్చుపై ఆరా తీయనున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం సుమారు 7.5 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ ఉన్నది. 2023-24 బడ్జెట్లో ఐఎన్పిఆర్ కోసం 1000 కోట్లు కేటాయించారని, వీటితోనే దశాబ్ది వేడుకలు టైంలో దేశవ్యాప్తంగా పబ్లిసిటీ చేసినట్టు కూడా తెలుస్తున్నది. ప్రకటనలు నేరుగా ఐఎన్పిఆర్ ఆర్డీ డిపార్ట్మెంట్ నుంచి కాకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్ది ఉత్సవాలకు వాస్తవంగా మాట్లాడుకుంటే పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్లు, 100 కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చిర్రు. మళ్ళీ మన రాష్ట్రంలో ఉన్న మీడియా కాదు, అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకి, పక్క మీడియా సంస్థలకు ఇచ్చిన పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం దీని గురించి. అనుమానాల నివృత్తి తప్పనిసరి, అప్పుడే కౌలు రైతుల గుర్తింపు ఈజీ, వారి చేతుల్లోనే 25 లక్షల ఎకరాలు, నీతి ఆయోగ్ ప్రకారమే 14%, ఏపీలో క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్, గుర్తింపునకు మార్గం, భూమి అధికృత సాగుదారు చట్టం 2012, బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్, సింగరేణిలో ఎదురుదెబ్బ, ఎన్నికల్లో టీబీజేకేఎస్ ఓటమి ప్రశ్నార్థకంగా యూనియన్, సింగరేణి ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీజీబీకేఎస్ ఒక్క డివిజన్లోనూ విజయం సాధించలేకపోయింది. కార్మిక సంఘంగా కనీస గుర్తింపును కూడా చాటలేక చతికిల పడింది. ఈ ఘోర పరాజయంతో గులాబీ నేతల్లో మరింత నైరాశ్యం నెలకొన్నది. సో ఇక్కడ కూడా అయిపోయింది పరిస్థితి. అసలు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ ఇంకొక 10 సంవత్సరాల్లో తెలంగాణలో కనుమరుగైపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు అంతా ఇంత లేవు, మామూలు అరాచకాలు కాదు. సో కాంగ్రెస్ ఇటు బీజేపీ ఉండబోతుంది రాష్ట్రంలో మొత్తానికి. ఎందుకంటే మొత్తం తెలంగాణలో ఉన్నదంతా దోచుకొని తిన్నారు, ఇంకేం లేదు మొత్తానికి. అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు నాతో పాటు. సార్ నమస్తే. సార్, మొత్తం వీళ్ళు యాడ్స్కి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏది గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వంలో దశాబ్ది ఉత్సవాల పేరిట కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిర్రు. ఇటు పోతే ల్యాండ్ క్రూజర్ కార్లు, 22 ల్యాండ్ క్రూజర్ కార్లు ఏపీలో దాచిపెట్టిండు తీసుకుపోయి. సో ప్రజాధనం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. దీని మీద నిజంగానే చర్యలు జరుగుతాయంటారా? ఎలాంటి చర్యలు జరగాలి, ఎలాంటి దర్యాప్తు జరగాలంటారు? ముఖ్యమంత్రి గారు అయితే వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నాడు. మనం కొంత సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే టీఎస్పీఎస్ సంబంధించిన ఒక ప్రశ్నకు జవాబు చెప్తూ ముఖ్యమంత్రి ఏమన్నారు, ఈవెన్ కేటీఆర్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఇట్లాంటి అవినీతిలో ఆయన కూడా వదిలేటం తప్పకుండా దుర్మార్గులందరి మీద, ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ఇప్పుడిప్పుడే ఆయన మాటల్ని మనం సంశయించాల్సిన అవసరం లేదు, డౌట్ పడాల్సిన అవసరం లేదు. లెట్ us wait and see. ఇంకో 1 month వరకు చూసిన తర్వాత ఏమైనా చర్యలు ఉంటాయా లేదా అనే విషయం గ్రహించి మనం మాట్లాడదాం సార్. ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే నడవదు. ప్రజానీకంలో కూడా తెలంగాణ ప్రజలలో ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఎందుకంటే ఇంత అవినీతి అనేది భరించరాని విషయం. ఒక పక్క రాష్ట్ర ఖజానా దివాలా తీస్తున్న దశలో కోట్ల రూపాయలు పెట్టి దేశ విదేశీ పత్రికలలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ప్రజలను వంచడం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తంతు, వాళ్ళ పరిపాలనా విధానం.
అట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రభుత్వం అనే దాని మీద ప్రజలకు విశ్వాసమే ఉండదు. ప్రజలేమో పేదరికంలో, దరిద్రంలో, నిరుద్యోగంలో, యువత వీళ్ళందరూ బాధపడుతున్న దేశంలో వీళ్ళు ఏం సాధించారని అంతంత పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, అంత ఖర్చు, ప్రభుత్వ ఖజానా మీద అంత భారం అనేటువంటి ప్రశ్న యువకులలో ఉంది. తప్పకుండా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. అన్ని విషయాలు కొత్త ప్రభుత్వం చేసేటువంటి విధానాల మీద ఒక డేగా కన్ను వేసి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పరిపాలనా విధానం ప్రజల సంక్షేమం కోసమే జరుగుతుంది. ఇట్లాంటి అవినీతిని సహించదు. గతంలో అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారనే నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నిన్న అమిత్ షా మాట్లాడుతూ సభలో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పోరాడింది ఏం లేదు, చేసింది ఏం లేదు, అంటే వ్యతిరేకత వల్లనే గెలిచింది అంటున్నారు. మరి వీళ్ళు బీజేపీ వాళ్ళకి ఎందుకు ఓట్లేదు, వీళ్ళు ఎందుకు అధికారంలోకి రాలేదు సార్? ఏమంటారు, ఏం చెప్తారు దీని మీద? సార్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి అంత విశ్వసనీయత లేదు సార్. ప్రజా సంక్షేమం కోసం కొట్లాడుతుంది అని అవినీతి మీద వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఏ విధంగానైతే కవిత లిక్కర్ స్కామ్ విషయంలో కూడా తాత్సారం చేసినారో, చర్యలు తీసుకోకుండా ఒకే స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఢిల్లీకి సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన వ్యక్తుల మీద తీసుకున్న దూకుడుతనము, ప్లస్ ఇక్కడ తెలంగాణలో కూడా కవిత తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోకపోవడం. ఇదే అమిత్ షా కదా కాళేశ్వరం అనేది కేసీఆర్ కి ఏటీఎం అయింది అని, తర్వాత అంత పూర్తిగా దళిత బంధు స్కీమ్ లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకే న్యాయం జరుగుతుంది అని, తర్వాత తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం వంచింది అని చెప్పిన వ్యక్తి కదా. చెప్పి ఏం చర్యలు తీసుకోకపోవడం వల్ల వీళ్ళిద్దరు ఒకటే అనే వీళ్ళ మాటల్లో ఉన్న డొల్లతనం అంతా ప్రజలకు అర్థమైపోయింది. అంటే గత ప్రభుత్వం ఏదో ఒకటి మాట్లాడాలి, ఎందుకంటే పుట్టి మునిగిపోయింది, మొత్తం కంప్లీట్ గా సర్వనాశనం అయింది. 8 మంది ప్రభుత్వమే మాది అని పెద్ద ప్రచారం చేసుకున్న వ్యక్తి 8 అసెంబ్లీ సీట్లు తెచ్చుకొని ప్రధానమంత్రి అన్ని సార్లు వచ్చి వీళ్ళు సాధించింది ఏంటంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ డిస్మల్ కాబట్టి ఏదో మాట మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఆ మాట మాట్లాడాలి. ఇప్పుడు గత ప్రభుత్వము కేసీఆర్ గతంలో ఈ సీట్లు కూడా నిలబెట్టుకుంటారా అన్న గ్యారంటీ. ఇప్పుడు బీజేపీ సీట్లు కూడా నిలబెట్టుకునే అవకాశం తెలంగాణ ప్రజలు వీళ్ళకి ఇవ్వరు, బీజేపీకి ఇవ్వరు. ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉరికింది ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇదే ప్రశ్నలు బీజేపీ వాళ్ళని అడిగినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, అంటే కేసీఆర్ మీద చర్యలు తీసుకునే రైట్స్ మోడీకి కూడా లేవా అని కొన్ని సందర్భాలు అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే, కేసీఆర్ గత ప్రభుత్వము సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకుంది, అందువల్ల మాకు అధికారం లేదని కిషన్ రెడ్డి గారు మాట్లాడారు గతంలో. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అది కాదు సార్, మరి మేము కావాలంటే ఒక కేసు వేస్తాము హైకోర్టులో, వేసేసి సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరిపించండి అని అంటాం. సిబిఐని పార్టీ చేస్తాం. మరి సిబిఐతోని ఎస్ మేము దీంట్లో ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసేసి రిపోర్ట్ ఇస్తాం హైకోర్టుకి అని చెప్తారా? ఎట్లయితే మహారాష్ట్రలో విలాసరావు పాటిల్ మిగతా వాళ్ళ మీద ఎంక్వైరీకి హైకోర్టులో కేసు వేస్తే, ముంబై హైకోర్టులో వేస్తే సిబిఐ వాళ్ళు ఏమన్నారు, ఎస్ మేము ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తాము, గమనిస్తాము అని అన్నారు. అట్లనే ఇక్కడ అంటామంటే చెప్పమన్నాడు మేము వేస్తాం కేసు. ఎందుకంటే అవినీతిని ప్రక్షాళన చేయడం అనేది ప్రజా జీవితంలో అవసరం సార్, లేకపోతే అసలు ప్రజాసేవ మీద నమ్మకమే పోతుంది. రాను రాను కేవలం ఒక ఎమ్మెల్యే అవ్వడము, ఎంపీ అవ్వడం, లేకపోతే మంత్రి అవ్వడము అని అంటే దండుకోవడమే అనే ఒక పరిభాష వచ్చింది. ప్రజా జీవితాన్ని ప్రక్షాళన చేయాలంటే ఇట్లాంటి అవినీతి పనుల మీద చర్య తీసుకోబడాలి. ఇదో డొంక తిరుగు సమాధానాలు ఏముంది, అది ఉండగా కూడా విత్డ్రా చేసి పారేయచ్చు. అదేవిధంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వము ఇప్పుడు ఎట్లా కొత్త ప్రభుత్వంలో అవినీతి జరగట్లేదు కాబట్టి ఆ పాత ప్రభుత్వం అయితే జీవోలు విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మా ముఖ్యమంత్రి గారు కూడా గ్రహించాలి. మన ముఖ్యమంత్రి అసలు ఎందుకు ఆ జీవో మనం ఎట్లా అవినీతి పాల్గొనడం లేదు, మనం ప్రజాసేవకే అంకితం, కాంగ్రెస్ విధానమే ప్రజల తరఫున మాట్లాడడం కాబట్టి ఆ జీవోలు విత్డ్రా చేసి పారేయచ్చు. అవును, అది రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే. సో మొత్తానికి ఆ ప్రత్యేక చట్టం ఏదైతే తీసుకున్నారో దాన్ని రద్దు చేయమని చెప్తున్నాడు అడ్వకేట్ శరత్ కుమార్ సార్. సో హైకోర్టులో కేసు వేస్తా అంటుండు. మరి కేసు వేస్తే సిబిఐ ద్వారా కేసు వేస్తే చర్యలు తీసుకుంటా అని కూడా మాట్లాడుతున్నాడు.